ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ వీరంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. భారతదేశంలో వైద్య విద్యలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అయినటువంటి ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీలో ప్రవేశం పొందటానికి ఒక ప్రవేశ పరీక్ష రాయవలసి ఉంటుంది. ఆ ప్రవేశ పరీక్ష పేరే ఎన్ఈఈటి, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారు, అయితే అర్హత పొందిన వారు మాత్రమే ఎంబీబీఎస్లో చేరటానికి వారికి అర్హులు. ఈ యొక్క ఎగ్జామినేషన్ను అంతకుముందు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వారి స్టేట్స్లో వారి ప్రవేశ పరీక్ష నిర్వహించి వారి విద్యార్థులకి వారి స్టేట్స్లోనే ఎంబీబీఎస్ కాలేజెస్లో అడ్మిషన్స్ ఇస్తూ ఉండేవారు అన్నమాట. 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనిఫామ్ ఎగ్జామినేషన్ ఉండాలి అందరికీ అన్న ఉద్దేశంతో నీట్ ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేయటము జరిగింది. 2013 నుండి 2018 వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసే బాధ్యత సిబిఎస్ఈకి అప్పగించడం జరిగింది. సిబిఎస్ఈ వాళ్ళు 2013 నుండి 2018 వరకు వారే ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉండేవారు. 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని రూపొందించింది. అందులో సెక్షన్ 14(1) ప్రకారము నీట్ ఎగ్జామినేషను యూనిఫార్మ్ సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్గా కండక్ట్ చేయడానికి ఒక చట్టం యొక్క ఆమోదము, చట్ట రూపకల్పన కూడా దానికి చేయటము జరిగింది. 2019 నుండి ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన ఒక ఇండిపెండెంట్ ఆటోనమస్ ఏజెన్సీకి అప్పగించటం జరిగింది. ఈ ఏజెన్సీ ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్ష నిర్వహణ, మూల్యాంకనము, ర్యాంకులను ప్రకటించడం అన్నీ కూడా ఈ యొక్క ఏజెన్సీ యొక్క బాధ్యత. ఈ యొక్క ఎగ్జామినేషన్లో 720 మార్కులు గరిష్టమైన మార్కులు ఉన్నాయి. అందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ 4 సబ్జెక్టులకి 45 క్వశ్చన్స్ ఉండేవి. మొత్తం 180 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 4 మార్కులు ఉండేవి. మొత్తం 720 మార్కులకి ఈ యొక్క ప్రశ్న పత్రం ఉండేది. తర్వాత 2020లో కరోనా వచ్చిన సందర్భంగా విద్యార్థులకి వెసులుబాటు ఉండాలని చెప్పి ఈ యొక్క నాట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే 50 ప్రశ్నలు ఈచ్ సెక్షన్కి ఇచ్చి అందులో 45 ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు అన్నట్టుగా వారు 2019 నుండి 200 ప్రశ్నలు ఇచ్చి అందులో 180 వాటికే సమాధానం ఇవ్వాలన్న వెసులుబాటు స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అంటే 20 మార్కులు 20 ప్రశ్నల వెసులుబాటు వారికి ఇవ్వటము జరిగింది. 2024 నీట్ ఎగ్జామినేషను మే 5న జరిగింది. ఇందులో ఈ యొక్క ఎగ్జామినేషన్కి 23,33,517 మంది అభ్యర్థులు హాజరవగా 13,16,297 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనారు లేక అర్హత పొందారు. ఈ ఎగ్జామినేషన్లో 164 మార్కులు మినిమం మార్కులు వస్తే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అంటే 23% మార్కులు మినిమం మార్కులు వస్తే మెడికల్ ఎంబీబీఎస్లో చేరటానికి అర్హత వాళ్ళు పొందినట్టుగా ప్రకటించడము జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో పాస్ అయినటువంటి వాళ్ళకి సీట్లు 1,05,815 సీట్లు ఉన్నాయి. 706 టోటల్ కాలేజీలు ఉండగా అందులో 368 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. మిగిలిన కాలేజీలన్నీ కూడా ప్రైవేటు కాలేజీలే. గవర్నమెంట్ కాలేజీలో 55,880 సీట్లు ఉన్నాయి. మిగిలిన సీట్లన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలోనే ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు లక్షల్లోనూ కోట్లలోనూ ఉంటుంది. ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా మెరిట్కి 50% కేటాయించడం జరిగింది. మిగిలిన 50%కే ఎక్కువ ఫీజులు రుసుములు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అన్నమాట. ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్ 2024లో చాలా వివాదాస్పదమైంది. బోల్డ్ అనే ఆరోపణలు ఆ నీట్ ఎగ్జామినేషన్ మీద వెలువడ్డాయి. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపరు లీక్ అయిందని
గుజరాతు, బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో, హర్యానాలో ఈ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ లీక్ అయిందన్న సంగతి బీహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ కనుగొని మే నెలలోనే 13 మందిని అరెస్ట్ చేసి వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగింది. అలాగే 1527 మందికి గ్రేస్ మార్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు, ఏ ఫార్ములా ప్రకారం ఇచ్చారన్నది కూడా చాలా గోప్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గోప్యంగా ఉంచింది. అది కాకుండా 67 మందికి 720 మార్కులకి 720 మార్కులు వచ్చాయని ఒక ఆరోపణ కూడా ఉంది. ఒక సెంటర్లో, హర్యానాలోని ఒక సెంటర్లో 8 మందికి 720కి 720 మార్కులు వచ్చాయనన్న ఆరోపణ కూడా ఉంది. ఈ ఆరోపణల మధ్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ యొక్క స్పందన ఎలాగుందంటే, వారు చాలామంది ఈ యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెంది అంతకుముందు 420 మార్కుల నుండి 480 మార్కుల మధ్య మనకు వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది, తక్కువ ఫీజుతోనే మనకి ఎంబీబీఎస్ సీటు వస్తుంది, ఎంబీబీఎస్ మనం చదవగలము. ఎందుకంటే ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబీకులే కాబట్టి వారి లక్షల్లో కోట్లలో ఫీజులు కట్టలేరు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో సీట్ సంపాదించడమే వాళ్ళ లక్ష్యము, ధ్యేయంగా చాలా కష్టపడి ఈ యొక్క ప్రవేశ పరీక్షకి హాజరవుతుంటారు. ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి చాలా ఆసక్తిగా వాళ్ళు చదువుతూ ఉంటారు. ఈ ఆరోపణల మీద కొంతమంది హైకోర్టులో ఆశ్రయించారు, కొంతమంది సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడము జరిగింది. సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తుల ధర్మాసనము ఈ యొక్క కేసుని జూలై 8న పోస్ట్ చేశారు. అలాగే ఈ ఇంకొక వారి యొక్క రిమార్క్ కూడా చేశారు. 0.001 తప్పు దోషం ఉన్నా కూడా ఇది అందరూ శిక్షించబడతారు, దీనిలో రీఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది అన్నట్టుగా అన్నారన్నమాట వాళ్ళు. అంటే 0.01 దోషం ఉన్నా కూడా ఇది మేము ఒప్పుకోమన్నట్టుగా వాళ్ళు ప్రకటించడము జరిగింది. అలాగే 1527 మంది గ్రేస్ మార్కులు ఇచ్చారు కదా, వాళ్ళకి రీఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి జూన్ 23న రీఎగ్జామినేషన్ కండక్ట్ జరిగింది. అందులో 813 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అన్ని రిజల్ట్స్ కలిపి జూన్ 30న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని వారు ప్రకటించడము జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు జూలై 8 లోపల ఇవ్వాలని వాళ్ళకి తెలుసు కాబట్టి మొన్న ఫ్రైడే నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎఫిడవిట్లని సుప్రీంకోర్టుకి సమర్పించడము జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ ఎఫిడవిట్లో ఈ యొక్క రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసిన అవసరము లేదు, 2 సెంటర్స్ బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాలోనే పేపర్ లీకేజ్ అయింది కాబట్టి అంతమంది స్టూడెంట్స్ని మనము శిక్షించవలసిన అవసరం లేదు, 2 సెంటర్స్లోనే జరిగింది కాబట్టి లార్జ్ స్కేల్ మల్ ప్రాక్టీస్ ఎక్కడ జరగలేదు కాబట్టి రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన రిజల్ట్స్తోనే వారికి ఎంబీబీఎస్లో అడ్మిషన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ వేయటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వారి ఎఫిడవిట్లో రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసిన అవసరం లేదు, లార్జ్ స్కేల్ మాల్ ప్రాక్టీసెస్ కానీ లార్జ్ స్కేల్ వయలేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ జరగలేదని వారు పేర్కొనడం జరిగింది. అలాగే సిబిఐకి ఈ యొక్క కేసుని ఇన్వెస్ట్ చేయమని వారికి అప్పగించడం కూడా జరిగింది. అలాగే ఒక హై పవర్ కమిటీని వేయటం జరిగింది. ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక హై కమిటీని వేయటం జరిగింది. వారు 2 నెలల్లో మనకి రిపోర్ట్ ఇస్తారని. అలాగే మేము పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ ప్రాక్టీస్ అన్న చట్టాన్ని మేము ఫిబ్రవరి 2024లో చేయటం జరిగింది. ఆ చట్టం యొక్క గైడ్లైన్స్ని, రూల్స్ని జూన్ 23న మేము వెలువరించాము కాబట్టి
జూన్ 23 నుండి చట్టము అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క నీట్ ఎగ్జామినేషన్లో ఎవరైనా అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ కానీ చేస్తే ఆ దోషుల్ని ఈ యొక్క చట్టం ప్రకారం శిక్షిస్తాం కాబట్టి రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసిన అవసరం లేదని వారు ఎఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనము ఏర్పడింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారితో పాటు మరొక ఇతర న్యాయమూర్తుల సర్వోన్నత ధర్మాసనము జూలై 9న ఈ యొక్క కేసులో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి వాదనలను విద్యార్థుల 25 పిటిషన్స్ ఉన్నాయి. ఆ విద్యార్థులు వారి తల్లిదండ్రుల వాదనలను విని తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు గురించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, మెడికల్ కాలేజ్ వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.